ఏంటమ్మా మీ సమస్య? ఇప్పుడు మీ శాలరీలు ఏంటి, అది ఎంత వస్తుంది, అదేనా సమస్య? అంతే మేడం. నాకు కాకుండా బయట ఎక్కడైనా ఇస్తున్నారా ఏంటన్నది నాకు డౌట్. బయట నుంచి నాకు 2 lakhs పెట్టి జాబ్ లో పెట్టించారు. ఆ 2 lakhs అప్పు కూడా నన్నే కట్టమన్నారు. ఇంట్లోకి ఏం కావాలనేది కూడా ఏమి అడగరు. నీది సాలరీ ఏం చేస్తున్నావు, నీ సాలరీ ఏం చేస్తున్నావు, ఇది మాత్రమే పాయింట్ అవుట్ చేస్తారు. ఏ సమస్య ఉన్నా చెప్పండి, ముందు పెట్టండి. డ్రగ్స్ కూడా ఇంజెక్ట్ చేసుకుని ఫిజికల్ రిలేషన్షిప్ గట్ట అలా ఉంటారు సార్. తను 2 కేసులు కూడా ఉన్నాయి తన మీద. ఏంది కేసులు ఉన్నాయా? ఇంటికి వాష్రూమ్ కి కూడా డోర్ కూడా పెట్టించలేదు. పైనుంచి సీలింగ్ కూడా పెచ్చుల కింద ఊడిపడుతుంది. అంటే ఆ ఊడొచ్చి నెత్తి మీద పడితే బాగుంటది. బాబు నెత్తి మీద పడింది. హోల్లో ఎందుకు పడుతుంది? ఏమో సార్, అడిగితే హోల్లో పడుతుంది. ఏదైనా మన చెవులలో ఏదైనా పూలు పెట్టుకుని ఉన్నామా? నీ సాలరీ ఏం చేస్తున్నావు అని అడిగా. మాట పెరిగింది. నీకు కట్టింది నువ్వే చూసుకోవాలని చెప్పి చంపడానికి కూడా ట్రై చేశాడు. ట్రై చేశాడమ్మా. చీర పట్టి నొక్కాడు సార్. మా డాడీ జాబ్ కదా మేడం, అయినా నా శాలరీ గురించి తనకి ఎందుకని నేను ఎందుకు అని అంటే ఇక్కడ పర్సనల్ గా ఇంకేమైనా మెయింటైన్ చేస్తున్నారా? అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు స్వప్న మేడం. ఎక్కడి నుంచి వచ్చారా? నేను వచ్చి విజయవాడ మేడం. ప్రాబ్లం ఏంటమ్మా? మాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది మేడం. తనకి ఏ జాబ్ లేదు. మాకు మ్యారేజ్ అయ్యేటప్పటికి వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాక ఆ జాబ్ గవర్నమెంట్ జాబ్ తనకి వచ్చింది మేడం. అప్పటి నుంచి కూడా తనకి శాలరీ ఎంత అనేది ఏంటనేది ఏమి చెప్పడు మేడం. నాకు అసలు ఏం చేస్తున్నావు ఏంటనేది కూడా నాకు తెలియదు. ఏంటి అని అడిగితే ఏ సమాధానం లేదు మేడం తన దగ్గర నుంచి నాకు. అంటే శాలరీ చెప్పట్లేదు అని అంటే ఇంట్లో కూడా ఏం పరిస్థితులు కూడా ఏం చూడడం లేదు మేడం. మాకు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు కూడా అబ్నార్మల్. మళ్ళీ నాకు 1 year బ్యాక్ గవర్నమెంట్ జాబ్ కూడా వేయించారు మేడం. ఆ సాలరీ ఏం చేస్తున్నావు ఏంటని నన్ను అడుగుతున్నారు తప్పించి తనకు ఎంత సాలరీ అని చెప్పి నాకు ఏం చెప్పడం లేదు మేడం. ఏంటమ్మా మీ సమస్య? ఇప్పుడు మీ శాలరీలు ఏంటి, అది ఎంత వస్తుంది, అదేనా సమస్య? అంతే మేడం. నాకు కాకుండా బయట ఎక్కడైనా ఇస్తున్నారా ఏంటన్నది నాకు డౌట్. నీకు డౌట్? ఓకే ఓకే. ఏంటమ్మా ఇది మీ నాన్నగారు వాళ్ళు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసిన సంబంధమా లేకపోతే నువ్వు లవ్ మ్యారేజ్ ఏంటి? ఫ్యామిలీదే మేడం. అదే మేనత్త కొడుకు. మ్యాండ్రికమే, దూరమేం కాదు. అయితే ఇంట్లో ఖర్చులకైతే ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే మొన్నటిదాకా చూసుకునేవాడు మేడం. బయట నుంచి నాకు 2 lakhs పెట్టి జాబ్ లో పెట్టించారు. ఆ 2 lakhs అప్పు కూడా నన్నే కట్టమన్నారు. బాబుకు కూడా నేనే చూసుకోవాలి మేడం. బాబు వయసు ఎంతమ్మా? బాబుకు వయసు వచ్చి 2 years ఉంటుంది. బాబు మీతో ఉంటున్నాడు? నాతోనే. తను సరిగ్గా మాట్లాడలేరు. అబ్నార్మల్. మేనరికం కదా. అవునవును. ఇంత అవగాహన నేర్పిస్తున్నారు సార్, చాలా వరకు చెప్తున్నారు. ఎందుకంటే అస్సలు తలసేమియా వ్యాధి అనేది కూడా ఒకటి వస్తుంది అని చెప్పి చాలా అవగాహన చెప్పిస్తున్నారు, ఇంత తెలుపుతున్నారు. కానీ మేడం అయినా ఈ మేనరికాలు చేసుకుంటూనే ఉన్నారమ్మా. ఎంతో కొంత చదువుకున్న వాళ్ళలో ఉన్నారు. మరి మేనరికంలో చేసుకుంటే జెనెటికల్ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు వీక్ గా ఉంటారు, రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుందని తెలుసు కదమ్మా. ఇదంతా కూడా అవగాహన ఉండి కూడా మీరు చేసుకున్నారు. సరే చేసుకున్నారు. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ రోజులలో చాలా టెస్టులు వచ్చేసాయి. ఆ ప్రెగ్నెన్సీ అప్పుడు ఆ టెస్టులలో తెలుస్తుంది పుట్టబోయే బిడ్డకి ఏదైనా జెనెటికల్ డిఫెక్ట్ ఉందా. టిఫా అనే ఒక స్కాన్ అనేది ఒకటి ఉంటది. దాంట్లో క్లియర్ గా మనకి కనిపిస్తుంది కదా పుట్టబోయే బిడ్డకి ఏదైనా జెనెటికల్ ఇష్యూ ఉందా లేకుంటే అబ్నార్మల్ గా ఉన్నాడా ఏమున్నా కూడా అందులో క్లియర్ గా వస్తుంది కదా. మరి మీరు అలాంటి టెస్టులు ఏం చేయించుకోలేదా? మరి అంటే అంత అనుకోలేదు. అంటే ఇక్కడ మీరిద్దరు ఇష్టపడి చేసుకున్నారా లేదా ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నా ఇందులో ఒప్పించారా? అరేంజ్డ్. పెళ్ళైనప్పటి నుంచి ఇష్యూ ఎప్పటి నుంచి మొదలైంది మీకు? తనకి స్టార్టింగ్ లో అయితే లేదు మేడం. వాళ్ళ డాడీ చనిపోయాకనే తనకి జాబ్ అనేది వచ్చింది. ఆ జాబ్ వచ్చింది కానీ ఎంత సాలరీ అనేది ఎప్పుడు చెప్పలేదు. అంతకుముందు ఏం జాబ్ చేయలేదు? లేదు మేడం.
మాకు మ్యారేజ్ అయ్యేటప్పటికి జాబ్ ఏం లేదు, ప్రైవేట్ గా చేసేవారు. దాని తర్వాత ఏంటో వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయ్యాక తనకి జాబ్ వచ్చింది మేడం. కానీ ఇప్పుడు కూడా దాని సాలరీ ఏంటో ఏం చెప్పరు. ఇంట్లోకి ఏం కావాలనేది కూడా ఏమి అడగరు. ఇది సాలరీ ఏం చేస్తున్నావు, నీ సాలరీ ఏం చేస్తున్నావు, ఇది మాత్రమే పాయింట్ అవుట్ చేస్తారు. మరి ఈ విషయాన్ని పెద్దల వరకు తీసుకెళ్లేదా మీరు? అది తీసుకొచ్చి మేడం ఒక 6 months బ్యాక్ నుంచి నేను మా నాన్నగారి దగ్గర ఉన్నాను. మీ నాన్నగారా? మీ సొంత చెల్లెలు అండి, అక్కనా ఎవరైతారు? సొంత చెల్లెలకే ఇచ్చారు మీరు, బయట ఏం కాదు. బయట మీకు చాలా సొంతం అనేది ఉంటది కదండి, మీ సొంత వాళ్ళకే ఇచ్చుకున్నారు కదా. అవును. అయినా గొడవలా అండి? గొడవలు అంటే స్టార్టింగ్ లో బాగుండేవాళ్ళు మేడం. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయిన తర్వాత తనకు జాబ్ వచ్చింది. మీ బావ పోయిన తర్వాత ఆయన జాబ్ మీ అల్లుడికి వచ్చింది, మేనల్లుడికి వచ్చింది. బాగానే జాబ్ చేస్తున్నాడు. స్టార్టింగ్ లో బాగానే ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత తిని కూడా ఏ రోజు శాలరీ విషయం అడగలేదు, తను చెప్పలేదు. కానీ తను సీక్రెట్ గా కొంత మనీ సేకరించి ఈ అమ్మాయికి జాబ్ వేయించాడు. జాబ్ వేయించిన తర్వాత తను ఏంటంటే ఆ తర్వాత నుండి ఆయన ఇంటిని పట్టించుకోవడం మానేశాడు. నా మేనల్లుడు కూతురు జాబ్ చేస్తూ ఆ వచ్చిన శాలరీతో పిల్లడికి బాగోలేదు కదా, పిల్లడికి మందులకి పెట్టడం, అలాగే అనుకోకుండా వాళ్ళు ఉంటున్న ఇల్లు స్లాబ్ కూడా పడి ఆ పిల్లడికి కూడా దెబ్బలు తాగడం. ఈ అమ్మాయికి వచ్చిన శాలరీ పిల్లడి ఖర్చులకు సరిపోతుంది. ఈ అమ్మాయిని బాగా అబ్బాయి పట్టించుకోవట్లేదు. ఇంకా అది ప్రాబ్లం మేడం. అంటే సొంతలోని ఇచ్చేసుకున్నాం, కాకపోతే ఆ తర్వాత వచ్చిన ఇష్యూ అని అలగతాయి. మీ సొంత వాళ్ళే కదా? అవునవును. మీ మేనబావు కదమ్మా. ఏం పేరు బాబు మీ పేరు? రాజేష్ మేడం. మీ సొంత మర్దలు ఇష్టపడి చేసుకున్నారు, అయినా ఏంటి బాబు ఈ గొడవ అంతా? గొడవ ఏం లేదు మ్యామ్, ఫస్ట్ బాగానే ఉండేది. సో నాకు మా డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత నాకు ఆ జాబ్ వచ్చింది. ఆ జాబ్ తోనే నేను కంటిన్యూ అవుతా ఉన్నాను. సో శాలరీ అనేది నాకు వచ్చేది మంత్లీ ఇంత అని. సో దాంట్లో ఇప్పుడు కొంత సేవింగ్ అనేది చేసుకోవాలి కదా, బేబీకి కూడా బాగాలేదు అని చెప్పి. సో దాని గురించి అని చెప్పి నేను కొంచెం సేవింగ్ చేసుకుంటా ఉన్నాను. తనకు కూడా బయట నుంచి అప్పు చేసి మరీ తీసుకొని వచ్చి జాబ్ జాయిన్ చేశాను, గవర్నమెంట్ జాబ్. ఆమెకు కూడా మీరు జాబ్ ఇప్పించారు? జాబ్ ఇప్పించారు, బ్యాక్ డోర్ లో ఇప్పించారు. అవును. ఎగ్జామ్ ఏం లేదు. అట్లా కూడా నడుస్తున్నాయా? రేపు అమౌంట్ ఇచ్చి డైరెక్ట్ జాబ్ లో చేయించారు. చూడండి మేడం, అలాంటివి కూడా జరుగుతున్నాయి. ఓకే. సో అలా ఉండేటప్పుడు తను ఏంటంటే మాట అంటే నా శాలరీ అడగడం. మీకు తెలుసా ఆమెకు శాలరీ ఎంత వస్తుందో? తెలుసు. మరి మీ శాలరీ చెప్పడం తప్పేముందండి? తప్ప అలా ఏం లేదు. సేవింగ్స్ చేస్తున్నాను అని చెప్పినా కూడా వినిపించుకోదు. తన ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చేసుకో అనేటట్టు మాట్లాడడము అలా చేస్తుంది. అది సెకండరీ థింగ్ బాబు. ఇప్పుడు నీ భార్య శాలరీ ఎంత వస్తుందో నీకు తెలుసు, ఆమె పే స్లిప్స్ ఏం వస్తున్నాయో. నీ పే స్లిప్స్ కూడా తనకు చెప్తే అయిపోతుంది కదా. నీకు కూడా హౌస్ హోల్డ్ ఖర్చులు ఉంటాయి, నీకు కూడా ఒక ఇన్సూరెన్స్ ఉంటది, నీకు కూడా ఈఎంఐలు ఉంటాయి, నీకు కూడా ఇంటి రెంట్ ఉంటది, రేషన్ వేసేది ఉంటది, 100 ఖర్చులు నీకు కూడా ఉంటాయి. మిగులుతుంది అని నీ భార్యకే కదా నువ్వు చెప్పేది, బయట వాళ్ళకి చెప్పట్లే కదా. అది ఏదో క్లియర్ గా చెప్పేస్తే తన సాటిస్ఫై, ఏదో ఈగోనో ఏదో ఒక సాటిస్ఫై అవుతుంది కదా తనకి. ఒకసారి అంటే చెప్పొచ్చు, పదే పదే ఆడి చెప్తా ఉండాలి. డౌట్ క్రియేట్ చేసిందే నువ్వు కదా బాబు. అసలు ఫస్ట్ నువ్వు ఓపెన్ గా ఉండుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? అయినా మీరందరూ ఇంకా అయిన వాళ్ళే డౌట్ రేజ్ చేసింది అయితే మీరే కదా. కట్టే కానీ మా డాడీ జాబ్ కదా మేడం, అయినా నా శాలరీ గురించి తనకి ఎందుకు అని నేను. ఎందుకు అని అంటే ఇక్కడ పర్సనల్ గా ఇంకేమైనా మెయింటైన్ చేస్తున్నారా? అలా ఏం లేదు కదా. ఇప్పుడు శాలరీ ఇంత అని ఒక మాట చెప్పడానికి మీకు అందులో తప్పేం కనిపించింది? ఆవిడ అడగడానికి మీకు తప్పేమనిపించింది? తప్ప అలా ఏం లేదు మ్యామ్. బయట నుంచి నేను తీసుకొని వచ్చి తనకి జాబ్ ఇప్పించాను. అదంతా పక్కన పెట్టు, అదంతా చేసావు నాన్న. రాజేష్, నువ్వు ఇక్కడ తప్పు చేసావు అని మేము అనట్లేదు. డౌట్స్, ఇప్పుడు తప్పుకి డౌట్ కి చాలా వ్యత్యాసం ఉంటది. ఆ డౌట్ ని రేజ్ చేసే విధంగా చేసింది మీరే. సో ఇప్పుడు నేను అడిగేదాల్లో ఒకటే, మీకు వచ్చే శాలరీ చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? కట్టగాని మ్యామ్, తనకి ఏమేమి కావాలో అన్ని చూసుకుంటున్నాను, ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకొని వస్తున్నాను, మా అమ్మకి మందులు అవి తీసుకొని వస్తున్నాను. సో ఇంకా శాలరీ గురించి ఎందుకు అని చెప్పి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, శాలరీ ఇంత అని చెప్పడానికి మీకు ఎందుకు ఆ మాట రావట్లేదు? ఒక మాట ఏం ఖర్చు చేస్తున్నావు అని మేము అడగట్లా, ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని అడగట్లా. శాలరీ నాది ఇంత, 10,000, 15,000, 1,00,000 చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? మీరిద్దరు భార్య భర్తలే కదా. అవును మ్యామ్. భార్య భర్తలు అన్నప్పుడు ఏది దాచిపెట్టుకోకూడదు అనుకుంటారు. సరే, ఆ అమ్మాయి కూడా దాచిపెట్టుకుని ఆ డబ్బులన్నీ ఏదో ఒక విధంగా ఇంట్లో ఖర్చులు తీసుకొని వస్తూ ఇంకెక్కడైనా దాచిపెట్టుకుంటుంది. మీకు ఓకేనా? మరి మీ విషయంలో కూడా అలాగే ఉండాలి కదా. అవును. మరి ఎందుకు చెప్పట్లేదు? అన్ని చేస్తున్నాను కదా మ్యామ్, శాలరీ గురించి ఎందుకు అని చెప్పి నేను. అన్ని పక్కన పెట్టు, అక్కడే గొడవలు మొదలయ్యేది భార్య భర్తల మధ్యలో. అసలు ఏదో ట్విస్ట్ ఉంది నాన్న, మీరు ఏదో దాస్తున్నారు కానీ ఆ చిన్న విషయానికైతే ఇంత దూరం అయితే రారేమో. చెప్పండి అమ్మా, ఇంకేదైనా జరుగుతుందా మీ ఇద్దరి మధ్యలో? అది ఒకటే ఇష్యూ? నిజంగా ఓపెన్ గా చెప్పండి, ఏ సమస్య ఉన్నా చెప్పండి, ముందు పెట్టండి. డ్రగ్స్ కూడా ఇంజెక్ట్ చేసుకుని ఫిజికల్ రిలేషన్షిప్ గట్ట అలా ఉంటారు సార్. తను
గవర్నమెంట్ జాబ్ అంటున్నారు కదా, డ్రగ్స్ ఎట్లా చేస్తారు? అదైతే నమ్మశక్యం అయితే లేదు నాకు. చేస్తారా డ్రగ్స్ చేస్తారా? లేదండి. కానీ తనకు అడిక్ట్ అయ్యారు సార్ తను. అందుకే మీరు నరాలు మొత్తం బయటకు వచ్చి బక్క కనిపిస్తున్నారు, కళ్ళు కూడా మొత్తం ఉబ్బి. 2 కేసులు కూడా ఉన్నాయి తన మీద. ఏంది కేసులు ఉన్నాయా? ఏం కేసులు ఉన్నాయి బాబు? అంటే ఒక ఆవిడ హ్యాండ్ పట్టుకున్నారని చెప్పి కేసు అయితే పెట్టారు సార్ తన మీద. వేరే వాళ్ళ చేయి పట్టుకున్నారని కేసు పెట్టారా? అదంతా అయిపోయింది, క్లోజ్ కూడా అయిపోయింది మ్యామ్ అప్పటికే. అదంతా ఏమైంది, ఏం జరిగింది? అప్పట్లో అయితే నా మీద కొన్ని జరిగాయి మ్యామ్. సో వాళ్ళంతా తప్పుడు కేసులు పెట్టి అలా ఇరికిచ్చారు అంతే. అంతేగాని మీరేం తప్పు చేయలే, అలా వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారు. అవును. ఇప్పుడు ఈ అమ్మాయి అంటున్న ఆ విషయం ఏంటి బాబు? నువ్వేదో మాదక ద్రవ్యం తీసుకుంటావు. అన్ని అబద్ధాలు మేడం. ఇప్పుడు తను ఎవరో కాదమ్మా, నీ సొంత మరదలు. ఆమెకి నీ మీద ఎందుకు పగ ఉంటది? నువ్వంతే ద్వేషం ఎందుకు ఉంటది? మ్యారేజ్ మాకు 6 years అవుతుంది కదా. సో ఎప్పుడు రాని గొడవలు తను జాబ్కి వెళ్ళి నేను జాబ్కి వెళ్ళి చేసినప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఓకే ఓకే, తను కూడా ఒక జాబ్ లోకి వెళ్ళాక ఈగో సిస్టమ్ అనేది స్టార్ట్ అయినట్టు. అంటే అంతకు ముందు జాబ్ చేయనప్పుడు ఈ గొడవ రాలా? గొడవ రాలేదు. మీరు జాబ్ లోకి ఎక్కిన తర్వాత గొడవ రాలేదు. మీరు ఇంట్లో ఖర్చులు పెట్టకున్నా గొడవ రాలేదు, ఇంట్లో వాళ్ళకి ఏం కొనికున్నా గొడవ రాలేదు. ఎప్పుడైతే ఆ అమ్మాయి డ్యూటీకి వెళ్ళి ఆ అమ్మాయి డబ్బులు తీసుకొచ్చి మీ ఖర్చులు, తన ఖర్చులు, బాబు ఖర్చులు ఇంట్లో చూస్తున్నప్పుడు గొడవ మొదలైంది. అవును మ్యామ్. ఒక ఇంట్లో ఇద్దరు కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అంటే ఎంత లక్కీ పర్సన్స్ తెలుసా మీరు ఇద్దరు? అదృష్టవంతులు, అసలు చాలా లక్కీ పర్సన్స్. ఆమెకు జాబ్ ఎట్లా వచ్చిందో సెకండరీ థింగ్, బట్ షీఈ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇద్దరికి కూడా మంచి శాలరీలు వస్తాయి. ఒకళ్ళ శాలరీ ఇంటికి ఖర్చు పెట్టుకున్నా, ఇంకోళ్ళ శాలరీతో మీరు ఫ్యూచర్ కి అవి సేవింగ్స్ పెట్టుకోవచ్చు. మీ పిల్లోడు ఉన్నారని చెప్పారు 2 years, అతన్ని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. మీరు రేపటి రోజున తన ఫ్యూచర్ సెట్ చేయొచ్చు. ఒక డాక్టరో, ఇంజనీరో, లాయరో ఏదైనా ఒకటి చదివించచ్చు. అంత పెద్ద పొజిషన్లకు తీసుకెళ్లే అంత శక్తి ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న గొడవలేనండి. ఒకసారి అంటే చెప్పదు సార్, పదే అడుగుతానే ఉంటది. బయటికి వెళ్ళేసి వచ్చినా కూడా గొడవ పెట్టుకుంటది. దానికి అందరి కారణం ఏంటి తెలుసా? నువ్వు శాలరీ చెప్పకపోవడమే. ఒక్కసారి ఇంత శాలరీ అని చెప్పేసి అయిపోయేదిగా, దాంట్లో తప్పేం కనిపిస్తుంది నీకు? ఇంత ఘనంగా లాగే బదులు ఒకసారి చెప్పేయచ్చుగా. అమ్మా మీరు ఇంట్లోనే ఉంటారు కదా, ఇంట్లోనే ఉండాలి. ఈ గొడవలు తెలుసు కదా మీకు? తెలుసు. మరి ఎప్పుడైనా మీ కొడుకు మందలించలే? మీకు మందలించడానికి అంటే ఎప్పుడు లేని గొడవలు తన జాబ్ చేసిన కానీ మొదలైంది సార్. అంతకుముందు గొడవలే ఏమి లేవు, బాగానే ఉండేవారు. సొంత మేనగోళ్ళు సార్, నాన్న కూతురు ఇష్టపడి చేసుకున్నాము. తన జాబ్కి వెళ్ళిన కానీ గొడవలు. భర్త శాలరీ అడగడం తప్ప? మీ అబ్బాయి కూడా శాలరీ చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కదమ్మా. అసలు ఇక్కడ ఒక సమస్యే కాదు, మీరు అందరు అయినోళ్లే. అవును మేడం, అదే మేడం. అందరం వినేవాళ్ళం, బయట వాళ్ళం, కానీ మీరు అందరు అయినోళ్లే కదమ్మా. మేడం ఈ శాలరీ అనేది చాలా చిన్న విషయము. శాలరీ అనేది ఒక RTI, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా ఇతను శాలరీ ఎంత అని వేస్తే వచ్చేస్తుంది, మీకు ఇంటికే వచ్చేస్తుంది 15 days లో ఇన్ఫర్మేషన్. ఎంత శాలరీ, ఎంత కటింగ్, ఎంత టోటల్ పే, ఎంత పడుతుంది శాలరీ, ఎవ్రీథింగ్ క్లియర్ గా వస్తుంది. మరి ఆ చిన్న విషయానికి మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారో నాకు అర్థం. తన భర్త నోటి నుంచి చెప్పుకోవాలని ఏ ఆడదైనా కోరుకుంటది, కానీ ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలని ఎందుకు అనుకుంటారు? అంటే కావాలి, తెలుసుకోవాలి అంటే ఎన్నో విధాలు ఉంటాయి కదా మేడం. అక్కడే కదా దూరం అవుతున్నారు వాళ్ళు. దాంతో పాటు ఇంకా సొంత పిల్లనే కదా. మరి నువ్వు ఇప్పుడు మీ అబ్బాయి ఏంది మాదక ద్రవ్యాలు తీసుకుంటాడు అంటున్నా, కరెక్టా ఇది? లేదు మేడం, ఏమీ లేవు. ఎవరో ఆమె చెయ్యి పట్టుకుంటే కేసు పోయి కూడా వచ్చాడంటున్నాడు. లేదు మేడం, అలాంటి అన్ని తప్పు కేసులు పెట్టారు మేడం. మా అబ్బాయి అలాంటోడు కాదు. సరే మీ అబ్బాయి మంచోడే అమ్మా, ఆ చేతి మీద మార్క్ ఏందమ్మా ఇక్కడ ఉన్నది? ఇక్కడ ఎందుకు మార్క్స్ ఎందుకు ఉంటాయమ్మా? దెబ్బలు సార్ అంతే. దెబ్బలు తగిలి ఉంటుంది సార్. మా అబ్బాయి అలాంటోడు అంటే ఇంజక్షన్లు కూడా వేసుకున్నా. మాకు ఆ అమ్మాయి చెప్పినాక అయితే మాకు డౌట్ అంతా గవి ఇంజక్షన్ తీసుకొని మొత్తం పుండైనట్టే కనిపిస్తుంది. మరి అలా ఏం లేదు, అలా ఏం చేస్తారు? ఇంజక్షన్స్ అలవాటు లేవు నాకు, అన్ని అలాగే చెప్తుంది. రే బాబు నేను ఒకటే అంట, ఇప్పుడు నీకు అలవాటు ఉందా లేదా సెకండరీ థింగ్, అలాంటిది ఉంటే మానుకో ఫస్ట్, అర్థమైందా? ఇన్ని రోజులు మీ వ్యక్తిగత సమస్య, ఇప్పుడు అందరిలోకి వచ్చారు మీరు. ఇంటికి వాష్రూమ్ కి కూడా డోర్ కూడా పెట్టించలేదు. పైనుంచి సీలింగ్ కూడా పెచ్చుల కింద ఊడిపడుతుంది. ఏం చేస్తున్నావు శాలరీ అని అడిగితే దానికి సమాధానం లేదు. అమ్మ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, అన్ని చిన్న అన్ని పట్టుకొని గొడవలు పెట్టుకుంటారా? అంటే ఆ ఊడొచ్చి నెత్తి మీద పడితే బాగుంటది. బాబు నెత్తి మీద పడింది. అసలే అబ్నార్మల్ గా ఉన్నాడు బాబు, ఇంకిదొకటి. చేపిద్దామని చెప్పి ఉన్నాను, కానీ శాలరీ కూడా హోల్డ్ లో పడుతుంది. హోల్డ్ ఎందుకు పడుతుంది? ఏమో సార్, అడిగితే హోల్డ్ లో పడుతుంది. ఏదైనా చెవులలో ఏదైనా పూలు పెట్టుకుని ఉన్నామా?
ఆమెకి ఏమన్నా చెప్పరా నాయన, ఆమె వింటది. మా అందరికి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు. హోల్డ్ ఎందుకు పడుతుంది గవర్నమెంట్ శాలరీ? 1st నుంచి 5th లోపు శాలరీ పడాలి, అది రూల్. శాలరీ యాక్ట్ సపరేట్ ఉంటది. 1 to 7 లోపు మీకు ఖచ్చితంగా పడాలి. గవర్నమెంట్ శాలరీ 5th లోపే పడుతుంది. అది హోల్డ్ ఎందుకు పడుతుంది? సైబర్ క్రైమ్ చేసినావా? అలా ఏం లేదు సార్. మరి అలాంటప్పుడు హోల్డ్ ఎట్లయితుంది? హోల్డ్ లో పడుతుంది అని చెప్పి వాళ్ళే చెప్పారు సార్. లోన్స్ ఉన్నాయా? ఏదైనా లోన్స్ అంటే ఈఎంఐస్ ఉన్నాయి సార్. ఈఎంఐ కట్ అయినాక మొత్తం మిగులుతాయి కదా మీకు? మిగులుతున్నాయి. అవి వచ్చిన దాంట్లో ఇంకా కూరగాయలు ఇవన్నీ సరే తీసుకొస్తావు బాబు. హోల్డ్ ఎందుకు అయింది అది అసలు చెప్పాలి నువ్వు కదా. ఇంట్లోనే చూడట్లేదని అని అంటున్నప్పుడు ఇంకెలా తీసుకొస్తున్నావు? అంత అమ్మాయిగా చూసుకునేది. అమ్మ నీ శాలరీ ఎంత అమ్మా? 40,000 సార్. 40,000లో ఇప్పుడు 2 lakhs కి బయట నుంచి తెచ్చారు కదా ఇంట్రెస్ట్ కి. ఆ ఇంట్రెస్ట్ కూడా డబ్బులు ఇవ్వడం లేదని నన్ను చంపడానికి కూడా ట్రై చేశారు. చంపడానికి ట్రై చేసిండా? ఇవ్వలేదు. చంపడానికి వచ్చిండు అని పెద్ద నిందేశారు కదా, ఏ విధంగా వచ్చాడు? మీకు ఎట్లా అనిపించింది? తను నన్ను వచ్చి అడిగాడు సార్ ఇంట్రెస్ట్. నీ సాలరీ ఏం చేస్తున్నావు అని అడిగా. మాట పెరిగింది. నీకు కట్టింది నువ్వే చూసుకోవాలని చెప్పి చంపడానికి కూడా ట్రై చేశాడు. అంటే ఎట్లా ట్రై చేశాడమ్మా? చీర పట్టి నొక్కాడు సార్. అటెంప్ట్ టు మర్డర్, గృహహింస, వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్. ఇది లేదండి సార్, అలాంటోడు కాదు మా అబ్బాయి. అన్ని నా మేనగోళ్ళని చేసుకున్నందుకు నా పొరుగు నా ఇదిలో పెడుతుంది. అమ్మ కొడుకుని వెనకేసుకొని రాక అన్నయ్య తప్పని బిడ్డ మీద అలా తప్పుగా నిందలేదు నువ్వు. ఇద్దరు బాగుంటారని మనం మాట కలుపుకొని ఇచ్చేసుకున్నాం, బాగానే ఉంది. నా కూతురికి ఉద్యోగం వేయించిన తర్వాత ఇంటి బాధ్యత అంతా దీని మీద పెట్టేసి తన శాలరీ ఏం చేస్తున్నాడో చెప్పడు, ఏ టైంకి వస్తాడో తెలియదు, పిల్లడు ఎలా కొన్నాడో పట్టించుకోడు. ఉద్యోగం వేసిన పాపానికి తిను ఉద్యోగం చేస్తూ ఆ వచ్చిన డబ్బులన్నీ పిల్లడికి ఖర్చు పెడుతుంది. మరి అది 2 లక్షలు వాడేమనంటే దానికి ఇంట్రెస్ట్ ఈ అమ్మాయి ఎక్కడ తెస్తుంది? అమ్మాయి తేలాక సతమతం అయిపోతుంది. కానీ దాన్ని బాగా చూస్తున్నాడా చూడట్లేదు. అది తింటుందా ఉంటుందా, పిల్లడు బాగున్నాడా లేదా ఏం అవసరం లేదు. తీరమసి తనకి ఎక్కడైనా అడ్డుపడుతుంది అనేసి తను చంపడానికి ట్రై చేశాడు. నా కూతురు ఏడుచుకుంటూ వచ్చి చెప్పింది, చెల్లికొడుకు అనేసి నేను చూసి చూడనట్టు ఊరుకున్నా. ఆయన నా కూతురు చావు వరకు వచ్చిన తర్వాత నేను ఎందుకు ఊరుకుంటా? అన్ని నా గురించి అంతా చూసే కదా మ్యారేజ్ చేశాడు. అన్ని చూసి చేశారు అని అంటే నువ్వు డ్రగ్స్ తీసుకోవడము, నువ్వు సంపాదించకపోవడం అన్ని తెలిసి ఉండొచ్చు కదా మేడం. వాళ్ళు చెప్పినంత మాత్రాన్ని నిజాలు కావు కదా. ఇప్పుడు ఇదంతా కూడా డ్రగ్ తీసుకోవడం కానీ ఇలాగ నీ మీద కేసులు కానీ ఇవన్నీ మొదట్లో లేవు. ఇప్పుడు మ్యారేజ్ తర్వాత నా కూతురికి ఉద్యోగం తెప్పించిన పేరే తప్ప ఎప్పుడు ఉద్యోగం వచ్చింది అప్పటి నుండి హింస పడుతుంది. నీకు సుఖం లేదు, నా కూతురికి సుఖం లేదు. ఆ ఉన్న పిల్లల్ని మీ ఇద్దరు పట్టించుకోవట్లేదు. ఏమైనా అడుగుదామంటే చెల్లి అని నేను ఊరుకుంటున్నాను. అలాగని మీ ఇద్దరు సంసారం పాడైపోతుంది. మరి మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి పిల్లల్ని బాగా చూసుకుంటారో లేదంటే మీరు ఇడిపోతారో లేదా కలిసి ఉంటారో లాయర్ గారికి చెప్పండి, లేకపోతే మేడం గారికి చెప్పండి. ఏంటమ్మా ఇదంతా అసలు? వద్దు మేడం, ఇంక ఈ అమ్మాయి మాకు వద్దు మేడం. మా కొడుకుని మా మామని ఎడదీసేస్తాను. విడదీస్తావు? ఇలాగా రోడ్డు మీద తీసిందని ఇంకెందుకు మేడం నాకు కాళ్ళు? ఆమె ఎవరు అనుకున్నావమ్మా? అదే మేడం, నా అన్నగారు కూతురనే చేసుకున్నాను. కానీ తను ఇలాగ చేస్తుందని అనుకోలేదు మేడం. కూర్చోబెట్టుకొని సర్ది చెప్పుకునే మాటలకు పోయి ఆమె ఎటైనా పోని ఓని ఏడికమ్మా? నీ వారసుడు లేడా? నీ ఇల్లు లేదా? నీ బిడ్డనే కదా అయిన వాళ్ళు. మళ్ళా మీరు అంత ఎట్ట చెప్పినా తను వింటలేదు మేడం. ఎంత చెప్పినా కూడా బ్యాంక్ వచ్చి శాలరీ అదంతా డీటెయిల్స్ అకౌంట్ చెక్ చేసుకోమ్మా అని చెప్పన్నా కూడా నేను ఉండను, నేను బయటకు వెళ్ళిపోతానని చెప్పి ఇలాగే చెప్పింది మేడం. అంతా అయిపోయాక, గొడవంతా అయిపోయాక నువ్వు చెప్పేది అదేదో మొదటే నువ్వు చెప్పుంటే ఇంతవరకు అవ్వదు కదా. మొదటి నుంచి చెప్తానే ఉన్నాను తనకి. మొదటి నుంచి చెప్తే ఆ పిల్ల ఇక్కడ దాకా ఎందుకు వస్తుందమ్మా? అబ్బా ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ప్రతిదీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏమో వాళ్ళకి తప్పంటారు, వాళ్ళేమో వీళ్ళకి తప్పంటారమ్మా. 2 చేతులు కలవంది చప్పుడు రాదు. మీరు సర్ది చెప్పుకోవాల్సింది మీరు చూసుకోవాల్సింది. ఏమ్మా ఏం నీ బావ ఈ రోజు నీకు నచ్చట్లేదా? మీ అమ్మ మీ నాన్న చెప్పినప్పుడు ఓకే అనే చేసుకున్నావు కదా, నీ మేనబావేగా, చిన్నప్పటి నుంచి చూసావుగా. వచ్చిన డబ్బులలో నేను పిల్లడికి ఫిజియోథెరపీ టెస్ట్ కి వీటికి ట్రీట్మెంట్స్ కి పెడుతున్నాను. పెడుతున్నావురా, పెట్టట్లేదంటలే, కానీ నువ్వు పెట్టడానికి కారకుడు అయింది మాత్రం నీ మొగుడే కదా. ఒక్కసారి మీరు అతను తప్పు చేయలేదన్నట్లేదమ్మా, నేను అతని వైపు మాట్లాడుతున్నానని కాదు, కేవలం ఇక్కడ మీ ఇద్దరికి సర్ది చెప్పడానికి మాత్రమే నా ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు నువ్వు డబ్బు పెట్టినా మేడం డబ్బు పెట్టినా అంటుంది. ఏం సార్ పెట్టడానికి డబ్బులు ఎక్కడివి సార్? ఆ పిల్లోడు జాబ్ ఇప్పిస్తేనే డబ్బులు వస్తున్నాయి. నీ బావా నీ మీద ప్రేమ లేదే, నీకు కూడా ఒక స్టెబిలిటీ ఉండాలి, ఒక గౌరవం ఉండాలి. జాబ్ ఇప్పిలేదు, వెనక డోరో ముందు డోరో ఏ డోరో తీర్చిండు, నిన్ను అయితే మంచిగా సెట్ చేస్తున్నాడు కదా. ఆ కోణంలో ఎందుకు ఆలోచిస్తలేవు? అంటే ఒక్కటే పట్టుకొని బాధపడుతున్నావు ఏంటి? చెప్పట్లేదు, విషయాలు దాచాడు. ఇక్కడ ఫస్ట్ మొదలు పెట్టిందే నువ్వు, నీ దగ్గర నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది.
నువ్వే మొదట్లో కూర్చోబెట్టి ఏమ్మా నాకు ఇంత వస్తుందమ్మా, మా నాన్నది వచ్చిందమ్మా, కాకపోతే ఈడ నేను మా అమ్మకి చేస్తున్నా, పిల్లోడికి చేస్తున్నా, నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వమ్మా, నువ్వు తెచ్చుకొని వచ్చేది నువ్వు తీసుకొచ్చేది దీనికి వాడుకుంటామని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఇందాక వస్తారా మీరు? అసలు మీ ఇద్దరి మధ్యలోనే అండర్స్టాండింగ్ లేదు. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటే మీరు ఇక్కడ దాకా వచ్చే వాళ్ళు కాదు. అనవసరంగా అన్న చెల్లెల మధ్యలో గొడవలు, ఇప్పుడు వాళ్ళిద్దరికి డిస్టర్బెన్స్. అమ్మ మీరు చెప్పారు కదా ఏదైతే మాకొద్దు ఇలాంటిది విడాకులు ఇచ్చేస్తామని చెప్పారు కదా ఇంతకు ముందు, ఈ చిన్న చిన్న విషయాలకు మీరు అంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళ హార్ట్స్ బ్రేక్ అయిపోతాయి. ఎప్పుడు కూడా అలాంటి పెద్ద పెద్ద మాటలు చిన్న చిన్న విషయాలకు చెప్పకూడదు. అర్థమైందా మీకు? అక్కడ చూడండి, ఆ పెద్ద ఆయన మీ అన్ననే కదా, ఎట్లా కలుపుదామనే మాట మాట్లాడుతుంటే మీరు విడగొడదామనే మాట మాట్లాడుతున్నారు. అంటే తను మమ్మల్ని ఇదిలో లాగుతున్నా కోపం సార్. కోపమే కాదమ్మా, నువ్వైనా నేనైనా ఇద్దరు పిల్లలు కలిపి వాళ్ళు ఒక దారిలో పడ్డం మన ఇద్దరు బాధ్యత. ఇప్పుడు మన చేత కాలేదు కాబట్టి సారాల దగ్గరికి వచ్చాం, వాళ్ళు ఏం చెప్తే మనం పాటించి పిల్లలు ఒక దారిలో పెట్టాలి. అర్థమన్నా? చూసారా ఎంత నిదానంగా ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏదైనా మీకు శత్రువులా? కట్టుకొని తీసుకొస్తా ఏదైనా మీ ఇంట్లో సొరిందా, లేకుంటే ఏదైనా వాళ్ళు లేపుకొని వచ్చిండా? పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు కదా, మరి అలాంటప్పుడు ఆమెను ఎందుకు అంత శత్రువుగా చూస్తున్నారు మీరు? సరే ఆమెకు విడాకులు ఇస్తా ఎటు వెళ్ళాలి చెప్పండి మీరు. ఇప్పుడు అలాగైనా కూడా మీరు బయట వేసినా మీ కుటుంబమే, మీరు అలా ఇంట్లో పెట్టుకొని కొట్టినా మీ కుటుంబం. మీరే కదా లాస్ట్ కి, బయట వాళ్ళు కాదు కదా. చెప్పండి అమ్మా, మీరు ఏం రెమెడీ కావాలన్నా ఒకసారి ఇక్కడ ఓపెన్ ఫ్యాక్ట్ గా చెప్పండి. శాలరీ అంటే చెప్పేస్తాడు. ఎంత అండి మీ శాలరీ? 68,000 చిల్లర వస్తుంది. పే స్లిప్ చూపించు ఫోన్ లో. ఓకే సార్. అన్ని కటింగ్లు పోగా 68,730. అమ్మ చూస్తావా పే స్లిప్? వస్తుందా? అర్థమైంది కదా, చూసారు కదా, సాటిస్ఫైయా? ఇప్పుడు కలిసి ఉంటారా? చెప్పు. కానీ మళ్ళా స్టార్ట్ అవుద్ది మేడం. ఎలా అంటే అల్లుడు మళ్ళీ నువ్వు ఆ తగుని పెంచకు. ఇప్పుడు లాయర్ గారి ద్వారా ప్రూఫ్ వచ్చింది, ఇది చూసింది, నమ్ముతుంది. ఇక మీ ఇద్దరు సక్రంగా ఉంటే వాళ్ళు ఏం చెప్తారో విని ఇద్దరు కలిసి ఉండి. కట్టే కాదు మామ, ఎంతసేపటికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఎంతసేపటికి అంటా ఉంటే ఎలా ఉంటాను మామ చెప్పు? నువ్వైనా కూడా మామ కూతురు అని చెప్పేగా చేసుకున్నా నేను. నువ్వు అంతగా ఆలోచించకు, ఇద్దరు కలిసి ఉండాలని మా పెద్దోళ్ళ ఆశ. అలాగే మనకి ఒక న్యాయం దొరుకుతుందని లాయర్ గారి దగ్గరికి వచ్చాము, మేడం గారి దగ్గరికి వచ్చాము, వాళ్ళు చెప్పింది విని ఇప్పటికైనా సక్రంగా ఉంటే మన ఫ్యామిలీ కలిసికట్టుగా ఉంటుంది. ఎప్పుడు మనం కలిసి ఉండాలనుకోవాలి కానీ విడిపోవాలి లేదంటే ఏదో చూపించాలని అనుకోకూడదు. అది మనకుంది మామ, కానీ అమ్మాయికి లేదే. అమ్మాయి నోట్లో నుంచి వస్తుందా? ఇప్పటికైనా బావ చెప్పిన మాట వింటావా? ఇటు చూడు, నాకా చూడు, నీ కొడుకు ఉన్నాడు ఆ పరిస్థితిలో. నువ్వు బావ చెప్పిన మాట వింటే నీ కొడుకు బాగుంటాడు, మీ ఇద్దరు కలిసి జాబ్ చేసుకుంటే ఆ కొడుకుని బతికించవచ్చు. 68,000 చిల్లర వస్తుంది బాబు. 68,780 రూపాయలు వస్తుంది మీకు. ఆ డబ్బులతో ఏం చేస్తున్నారు మీరు? ఈఎంఐస్ కట్స్ అవుతున్నాయి సార్. దాని తర్వాత బేబీకి కావాల్సిన సరుకులు అవి తీసుకుని వస్తున్నాం, మెడిసిన్స్. మమ్మీకి కూడా హెల్త్ ఇష్యూ ఉంది, సో దాని గురించి కూడా చూపించుకుంటున్నా. అన్ని పోగా లోన్స్, పిఎఫ్ ఇవన్నీ కట్టగా 30,000 వస్తుంది సార్ శాలరీ. సో ఆ 30,000 లోనే మంత్ అంతా చేయాలన్న. మధ్యలో మమ్మీకి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళడము అలా చూసుకోవాలి కదా. 30,000 మీరు మొత్తం సర్దేస్తున్నారు. అమ్మ మీ శాలరీ ఏం చేస్తున్నారు? బాబుకి మందులు కని చెప్పి, ట్రీట్మెంట్ కని చెప్పి నాకు 2 lakhs పెట్టి జాబ్ వేయించారు కదా సార్, దానికి ఇంట్రెస్ట్ కి దానికి వెళ్తుంది నా శాలరీ. బాబుకును ఇంట్రెస్ట్ కి మీ శాలరీ పోతుంది. అయినా కొంచెం మిగులుతాయి కదా నాన్న, కొంచెం అయితే ఉంటాయి. ఎందుకంటే ఇంట్రెస్ట్లు ఎంత లెక్క వేసుకున్నా జస్ట్ అంతే కదా సార్. 2% వేసుకున్నా, 4% వేసుకున్నా 8,000 కన్నా ఎక్కువ పోవమ్మా. 40,000 శాలరీ అన్నారు మీరు. సరే 10,000 ఇంట్రెస్ట్ వేసుకున్నాము, బాబుకి ఒక 15,000 వేసుకున్నాము, మీకు ఒక 10-15,000 అయితే మిగులుతాయి. ఇక్కడ మేము లోతుగా వెళ్ళి మీ శాలరీస్ ని కనుక్కొని దాన్ని యాడ్ చేసి ఎందుకు చెప్తున్నాము అంటే, కనీసం మిగిలిన దాన్ని మీ ఇద్దరు కూడా పొదుపు చేసుకొని దాన్ని చక్కటి జీవితం నిర్మించుకోవచ్చు అనే తపన మాకు. ఎందుకంటే బయట రిక్షా వాళ్ళు కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, ఇంకా మనకన్నా తక్కువ వాళ్ళు కొంత వచ్చినా దానిలో చక్కగా బ్రతుకుతున్నారా? నా మాట వినండి, ఇద్దరు కూడా హ్యాపీగా వచ్చిన జీతాన్ని ఆ సేవ్ చేసుకుంటూ మీరు అందరూ ఒకటే నాన్న. ఏదో బయటకు వచ్చి మీరు ఏదో న్యాయం అడుగుతున్నారు, కానీ మేమే చివరికి పరాయి వాళ్ళు అవుతాం. మీరందరూ కూడా అయిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒకసారి మీరు చక్కగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని హ్యాపీగా ఉండాలి. ఏమంటారు సార్? ఖచ్చితంగా మేడం, మంచి ఆలోచన. మీరు చెప్పింది 100% కరెక్ట్. అర్థమైందా మీకు? ఆ చిన్న విషయం కోసం మీరు ఇక్కడ దాకా వచ్చేసి చూడండి, ఒక చిన్న విషయమే దాన్ని తవ్వుతూ పోతే ఇంకా లోతుకు వెళ్ళిపోతుంది. కానీ మనకు ఏదైనా వస్తుందా? ఏం రాదు. తవ్వుతూ కొద్దీ వెళ్ళేది మట్టే, ఇంకేముండదు అక్కడ. అందుకే నేను ఏమంటున్నా, ఈ విషయాన్ని ఇక్కడికే సమాప్తం చేసుకుని ఇద్దరికి కూడా మంచి జాబ్ పొజిషన్ లో ఉన్నారు, మంచిగా ఉంటూ చేయండి. ఇంకోటమ్మా, అత్తయ్యతో ఏదైనా ప్రాబ్లం ఉందా మీకు? ఇక్కడ చెప్పండి, మా అందరి సమక్షంలో ఏదైనా ప్రాబ్లం, ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లం చేస్తారా? బాగా చూసుకుంటారా? ఉంది సార్, మా అత్తతో కూడా నాకు ప్రాబ్లం ఉంది. తను ఇంట్లో ఉంటారు, ఎప్పుడు చాదస్తంగానే మాట్లాడతారు. నువ్వు జాబ్ చేసిన దగ్గర నుంచి నెత్తికెక్కిన కళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సూటి
సూటిపోటి మాటలతోటి మీకు హర్ట్ చేస్తుంటారు. ఏందమ్మా నిజమేనా? టాంటింగ్ చేస్తారా? లేదండి, ఏదో మేనగోళ్ళు కదా అని ఒక్కొక్క మాట అంటాం కదండి అలాగా. అంటే ఎందుకంటారమ్మా, మేనగోళ్ళు అయితే అసలు అనరు కదా తల్లి. మీరంతా డిఫరెంట్ ఉన్నారు ఏంటి తల్లి? అంటే టార్చర్ కంపల్సరీ, అత్త అయినప్పుడు కోడలైనప్పుడు టార్చర్ కంపల్సరీ. విచిత్రంగా ఏమన్నా సాడిజం చూపించాలని అది సీరియల్ వస్తాయి కదా, అదే కదా సార్, ఆ సీరియల్ చూసి అందరు ఇన్స్పైర్ అవుతున్నారు. అది కదా అత్త క్యారెక్టర్ అంటే ఇలా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ కాకుంటే అత్తనే కాదు, అత్త తర్వాత ఫస్ట్ ఏంది మీ అన్న కూతురు. ఆ చంటి పిల్లని పుట్టినప్పుడు నువ్వు ఎత్తుకున్నావు చేతికి, నీకు ఎట్లా అనాలనిపిస్తుంది తల్లి? సూటిపోటు మాటలు ఎట్లా అనాలనిపిస్తుంది? ఆ చంటిదాన్ని నువ్వే ఎత్తుకున్నావు, నువ్వే ఆడిచ్చు, నువ్వే తిప్పావు. ఇంకోటి మీరు ఆలోచించాలి, ఆమెకు కూడా మార్నింగ్ అయిన వెంటనే ఆఫీస్ కి వెళ్లే తొందర ఉంటది. తొందరలో మీరే కొంచెం తనకి హెల్ప్ చేయాలి, ఏదన్నా చేస్తే బాగుంటది. మీకు ఒకవేళ అందరూ బిజీ అయ్యి మీకు కూడా హెల్త్ ఇష్యూ ఉన్నదని చెప్పాడు మీ కొడుకు, అలాంటప్పుడు మీకు కూడా కాకపోతే ఒక పని మనిషినైనా పెట్టుకోండి, అఫోర్డ్ చేయగలుగుతారు కదా. ఇద్దరు కలిపి ₹1,00,000 సంపాదిస్తున్నారు, దాంట్లో ఒక 5,000 10,000 ఒక పని మనిషికి మీకే కదా బెటర్. అట్లా ఆ విధంగా ముందుకెళ్ళాలి, కానీ తనే చేయాలి నేనే తినాలి వేరే వాళ్ళు చేయకూడదు అంటే ఏమైతుంది? ఆటోమేటిక్లీ బంధాలు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చేసి బంధాలు తెగిపోతాయి. అర్థమైందా? జాగ్రత్తగా ఉంచుకుంటావా అమ్మాయిని? ఉంచుకుంటాం సార్. ఇప్పటి నుంచి ఏది అడిగినా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. ఓకే. నీ శాలరీ గానీ ఎక్కడ ఖర్చు పెట్టినావు ఏది లెక్కలన్నీ చెప్పాలా. ఆ లెక్కలతోటి ఆమె నీకు సినిమాకి తీసుకెళ్ళంటలేదు, షికారు తీసుకెళ్ళని చెప్తలేదు, నీకు షాపింగ్ చేయించంటలేదు. ఆ లెక్క అనేది క్లియర్ చేస్తే మీ సంసారమే ముందుకెళ్తాం. అర్థమైందా? ఓకే సార్. ఇంకైనా కంప్లైంట్ ఉందా మీ వైఫ్ తోటి? అలా ఏం లేదు సార్. నీకమ్మా మీ ఆయన మీద ఏమైనా కంప్లైంట్? లేదు. అత్త మీద ఇచ్చిన కంప్లైంట్ అయితే క్లియర్ అయిపోయింది కదా, మీకైనా కంప్లైంట్ ఉందా అండి? నాకేం లేదు సార్. మరి మీ కూతుర్ని పంపిస్తారా? పంపిస్తాను. సంతోషం, ఆయన మొదటి నుంచి కూడా చక్కగా పాజిటివ్ రెస్పాన్స్, పిల్లలు కలవాలని కోరుకుంటున్నారు. చాలా సంతోషం అండి. సో ఇక్కడికి వచ్చినందుకు ఈ బావ మర్దళ్ళని మళ్ళా వీళ్ళల్లో ప్రేమ చక్కగా ఆప్యాయతలు మళ్ళీ అల్లుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా. మళ్ళీ మీరు మా దాకా రాకూడదని ఎక్కడ కూడా వెళ్ళకూడదని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సంతోషం అమ్మా, వెళ్ళిరండి. నమస్కారం.